డీబీటీ నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వం కోరుతున్న రోజే నిధులు ఎందుకు ఇవ్వాలో చెప్పాలని లేఖలో ఈసీ ప్రశ్నించింది. జనవరిలో పథకాలకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరాలు ఇవ్వాలని లేఖలో ఈసీ పేర్కొంది. అంతేకాకుండా మధ్యాహ్నం 3 గంటలలోపు అన్నిటిపైనా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. డీబీటీ నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ ఎన్నికల సంఘం లేఖ రాసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం కోరుతున్న రోజే నిధులు ఎందుకు ఇవ్వాలో చెప్పాలని లేఖలో ఈసీ ప్రశ్నించింది. జనవరిలో పథకాలకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరాలు ఇవ్వాలని లేఖలో ఈసీ కోరింది. అంతేకాకుండా మధ్యాహ్నం 3 గంటలలోపు అన్నిటిపైనా సమాధానం ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, డీబీటీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి అటు ఈసీ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా లేఖ సారాంశం ఏంటి? మాదిరి ఆంధ్రప్రదేశ్లో డీపీటీ పథకాలకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నవరత్న పథకాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యాలెండర్ వారీగా కూడా ఈ పథకాలను అమలు చేస్తూ వస్తున్న పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీటిని ఆపాలంటూ కూడా కొంతమంది ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడంతో ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా దీని మీద ఎలాంటి నిధులు విడుదల చేయొద్దంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అయితే ఒక లేఖ రాసింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రైతుల ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విద్యా దీవెన, చేయూత, ఈబీసీ నేస్తం ఈ 4 పథకాలకు సంబంధించి సుమారు 14,000 కోట్ల వరకు కూడా ఈ నెలలో కూడా లబ్ధిదారుల ఖాతాలో కూడా అమౌంట్ పడాల్సి ఉంది. అయితే దీని మీద లబ్ధిదారులు కూడా హైకోర్టుకు వెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే హైకోర్టు కూడా ఈ నెల ఇవాళ 10వ తారీఖు వరకు కూడా ఈ నిధులు విడుదల చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా ఇప్పటికే హైకోర్టు కూడా ప్రభుత్వానికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కూడా దీని మీద 10వ తారీఖు వరకు కూడా రిలీజ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం అయితే హైకోర్టు చెప్పలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి ఉత్కంఠంగా పరిస్థితులు అయితే మారాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికిప్పుడు లబ్ధిదారులకు సంబంధించి ఖాతాలో అమౌంట్ వేయడానికి ఏంటి అంత తొందర ఏంటి అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. గతంలో ఎన్నిసార్లు సీఎం బటన్ నొక్కిన నేపథ్యంలో బటన్ నొక్కిన తర్వాత ఎన్ని రోజుల్లో కూడా లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ పడినాయి. అలాగే జనవరికి సంబంధించిన కూడా కొంత పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నిధులు విడుదల చేయడానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటి మీద కూడా వివరంగా ఒక లేఖ మధ్యాహ్నం 3 గంటలలోపు ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీని మీద పూర్తిగా అటు వైసీపీ కూడా నాయకులు కూడా స్పందిస్తున్నారు. కేవలం టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావాలని సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారంటూ కూడా ఇటు వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా 2014లో కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చివరి 2 నెలల్లో కూడా పసుపు కుంకుమకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి లబ్ధిదారులకు సంబంధించి చెక్కులు కూడా పంపిణీ చేశారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఎందుకు అడ్డుకోలేదు, అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఏదైతే ఈ పథకాలు డీబీటీ పథకాలు ఉన్నాయో ఈ పథకాలు కూడా దాదాపు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇస్తున్న పథకాలు, ఇవి కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన పథకాలు కాదు కాబట్టి వీటిని నిధులు విడుదల చేయడానికి కూడా పూర్తిగా అనుమతి ఇవ్వాలంటూ కూడా అటు వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా అయితే డీపీటీ పథకాలకు సంబంధించి దాదాపు 14,000 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో పడాల్సి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ దీన్ని అడ్డుకోవడంతో అంటే కొంత ఎన్నికల ప్రభావం చూపిద్దంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేయడంతో ఈ సంక్షేమ పథకాలని 13వ తారీఖు తర్వాత వాళ్ళు లబ్ధిదారులు ఖాతాలు వేస్తే అభ్యంతరం ఏంటి అంటూ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. సో దీని మీద కూడా ఇప్పుడు పూర్తిగా అటు వైసీపీ నేతలు కూడా ఎన్నికల కమిషన్ మీద కూడా కొంత మండిపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా చంద్రబాబుకు అలాగే బీజేపీ డైరెక్షన్లో ఎన్నికల కమిషన్ అనేది పూర్తిగా పనిచేస్తుంది. ఏదైతే పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పథకాలు అనేది కంటిన్యూగా జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ఎలాంటి నిర్ణయాలు పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కమిషన్ తీసుకోలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికల కమిషన్ ఇలాగా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈ డీపీటీ పథకాలు అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేసినవి కాదు కాబట్టి ఇప్పుడు ప్రధానంగా రైతులకు సంబంధించి ఏదైతే పంట నష్టం జరుగుతుందో దానికి సంబంధించిన సబ్సిడీ అనేది వాళ్ళకి
ప్రధానంగా ఇవ్వాలి. అలాగే విద్యా దీవెనకి సంబంధించి ప్రస్తుతం స్కూల్స్కి సంబంధించి ఆ విద్యకు సంబంధించి కూడా సర్టిఫికేట్లు అవన్నీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ జరగాల్సిన పనులు. చేయూత అలాగే ఆసరా కూడా గత 5 సంవత్సరాలు కూడా ఇస్తున్న పథకాలు కాబట్టి వీటిని అడ్డుకోవడం అనేది ఎలక్షన్ కమిషన్కి సరైన చర్య కాదు అంటూ కూడా అటు వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా ప్రస్తుతం దాదాపు 14,000 కోట్ల ఈ 4 పథకాలకు సంబంధించి డీపీటీ పథకాలకు సంబంధించి కూడా ఆ డబ్బులు అవసరం అవుతుంది. అయితే జనవరిలో విడుదల చేసిన నిధులకు సంబంధించి కూడా ఇంతవరకు కూడా కొన్ని అకౌంట్లో కూడా పడలేదు. అంటే పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో బటన్ నొక్కిన తర్వాత పథకాలకు సంబంధించి ఎన్ని రోజుల తర్వాత లబ్ధిదారు ఖాతాలో పడుతున్నాయి. అలాగే ఇప్పటికిప్పుడు ఆర్థిక పరిస్థితి దాదాపు 14,000 కోట్లు కూడా ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, దీని మీద కూడా పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో లబ్ధిదారుల్లో కూడా కొంత ఉత్కంఠ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ వరకు కూడా హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇవాళ దాని వరకు కూడా సమయం ఇచ్చారు. అయితే ఇవాళ దాటిన తర్వాత మళ్ళీ 13వ తారీఖు తర్వాత కూడా అకౌంట్స్లో కూడా డబ్బులు పడతాయి. సో ఈ నేపథ్యంలోనే ఆ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తూ మధ్యాహ్నం 3 గంటల లోపు లేఖ రాస్తుందా, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ సంతృప్తి చెంది ఆ నిధులు ఏదైతే ఉన్నాయో డీపీటీ ద్వారా పథకాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇస్తుందా, పథకాలు పడతాయా? ఎందుకంటే వాళ్ళ దాడితే కూడా ఏదైతే ఆ సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిట్స్ పథకాలు కూడా ఒక విండో ద్వారా కూడా ఓపెన్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో పడతాయి కాబట్టి అది ఇవాళ సాయంత్రం వరకు కూడా సమయం ఉన్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి 3 గంటల లోపు కూడా ఎలాంటి లేఖ రాస్తారు, ఎలా వివరణ ఇస్తారంటూ కూడా కొంత లబ్ధిదారులు ఉత్కంఠ అయితే ఉంది. పూర్తిగా ఈ లబ్ధిదారులకు సంబంధించి కూడా ఈ 4 పథకాలకు సంబంధించి కూడా అడ్డుకోవడం అనేది దారుణంగా కావాలని టీడీపీ చేస్తుంది. ఇప్పటికే అటు పెన్షన్ల విషయంలో కావచ్చు, అట్లాగే కొన్ని సంక్షేమ పథకాల్లో ఇప్పటికే లేఖలు రాసి అడ్డుకుంటుంది. అలాగే ఈ పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా టీడీపీ కావాలని కుట్రబండుతుందంటూ కూడా అటు వైసీపీ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా లబ్ధిదారులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అలాగే ప్రభుత్వ లేఖ వివరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా అయితే మారింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.